రామాస్ తత్వ విచార యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగా సూర్య భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని మనం సంక్రాంతి అంటాం. ఇప్పుడు మనం జరుపుకుంటున్నది మకర సంక్రాంతి అనగా సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అని అర్థం. ఇది ఈ సంవత్సరం 14/1/2025 మంగళవారం మధ్యాహ్నం 2:44 వచ్చినది. అనగా ఈ రోజున స్వామివారు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీన్ని మనం మకర సంక్రమణము, మకర సంక్రాంతి అని అంటాం. ఇక్కడి నుంచి మనకి ఉత్తరాయణం ప్రారంభం. మనం ఒక నెల ముందు ధనుర్మాసంలో కూడా ధనుర్ సంక్రమణం అని జరుపుకున్నాం. అది దేవతలకు తెల్లవారుజాము అని లెక్క అన్నమాట. ఆ ధనుర్మాసం అంతా దేవతా పూజలు చేసుకుని మనం గోదాదేవి కళ్యాణం మన భోగి రోజుతోటి సమాప్తి చేసుకున్నాము. ఇంకా ఈ మకర సంక్రాంతి నుంచి దేవతలకు పగటి కాలము మొదలవుతున్నది అని అర్థం. ఇప్పుడు మకర సంక్రాంతి రోజున ఏర్పడే సూర్య శక్తిని మనం సంక్రాంతి పురుషుడు అంటాం. సంక్రాంతి పురుషుడు రూపం, లక్షణాలు, ధరించిన దుస్తులు, పట్టుకున్న ఆయుధాలు, అధిరోహించిన వాహనం, ఇటువంటి వాటి అన్నిటి మీద మనం ఈ సంవత్సరాన్ని యొక్క ఫలితాన్ని నిర్ణయిస్తాం. అందుకని మకర సంక్రమణము, మకర సంక్రమణ సమయము, మకర సంక్రాంతి పురుషుని యొక్క లక్షణములు మనకి అత్యంత విశేషము. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుని నామధేయము మహోదర అనగా చోరులకు వివిధమైన మోసాలు చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కీడు. ఈయన స్నానం బిల్వోదకము అంటే కొంచెం భయం కలిగించేది. పాడ్యమి తిథి కావటములాని కొంత చోట్ల క్షామము కరువు రావచ్చును. బహుళపక్షం కాబట్టి సుభిక్షం మంచి క్షేమారోగ్యాలు అన్ని కలుగుతాయి. పుష్యమి కాబట్టి కొంత విరోధములు జరగవచ్చు. మంగళవారం కావటములాని దుఃఖం అన్నది ఉంటుంది. అపరాహ్నం కాబట్టి వర్తకులకు హాని అనగా వర్తకులు మోసగిద్దాము అనుకున్నా, అధికముగా సంపాదిద్దాము అనుకున్నా ఇబ్బంది. నిజాయితీగా వ్యాపారం చేసుకునే వారికి బాగుంటుంది. వృషభ లగ్నం సుఖదుఖములు కలిసి ఉంటాయి. రక్త వస్త్రధారణ కొంత అనారోగ్యం కలిగించడం అన్నది చూస్తూ ఉంటాము. గంగధారణ విప్రనాశనము అంటే దీని మూలాని ఏమవుతుంది అంటే విప్రులు అంటే చదువుకున్న వారు వీరికి కొంత ఇబ్బంది కలగవచ్చును. జాజి పుష్పధారణ శోభనం అంటే సర్వం శుభము. ముత్యభూషణము అంటే సుఖము, అంతా శుభముగా ఉంటుంది. వెండి పాత్ర భోజనం సుభీక్షము. పాయస భక్షణ పశునాశనం. అరటి పండు భక్షణ ఫలనాశనము. తుపాకీ ధారణ పశు జంతు నాశనము. రక్తఫలం మహాయుద్ధము. పులి వాహనం మృగనాశనము. అనగా ఇవన్నీ కలిసి ఏ విధంగా ఉంటాయి అంటే పశుపక్ష్యాదులను మనము కొంత జాగృతతో మనం ఇంట చూసుకోవలసిన అవసరం ఉన్నది అని దీని యొక్క అర్థం. పంటలు కూడా కొంచెం ఇబ్బంది పడవచ్చు, మనం అతి జాగృత వహించవలేము. ఇక పులి వాహనముల అని మృగనాశనము. క్రోధచేష్ట ప్రజానాశనము. ప్రజలకు కోపతాపాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరము, సంయమనం పాటించవలసిన అవసరం. స్థిత అవస్థ మధ్యమ ధరలు మధ్యముగా ఉంటాయి. దాసినాయనము దక్షిణ దేశములో కొంత కరువు కాటకములు రావచ్చును. తిలాక్షిత ధారణ అంటే నువ్వుల దానము. వీటి ములాని నువ్వుల దానం చేయటం ములాని గాని కొంచెం మనం పైన చెప్పుకున్నట్లుగా కోపాన్ని తగ్గించుకోవటం గాని కొంత పశుపక్షాదులను జాగ్రత్తగా చూసుకోవటం గాని సంక్రాంతి పురుషుడు మొత్తం మీద మనకి శుభం కలిగించే లక్షణములు ఉన్నాయి. కాబట్టి సూర్య భగవానుని ప్రార్థన అవసరము. మకర సంక్రమణం మంగళవారం అవటములాని నీరసాధిపతి కుజుడయ్యాడు. కుజుడు అవటంతో మనకి చందనము, అగరు, కస్తూరి, పగడములు, ఎర్రని వస్త్రములకు మంచి రోజులు. దానిమ్మ పంటలు బాగా పండుతాయి. స్వర్ణమణి, ఎర్రచందనం ఇటువంటి వాటికి మంచి గిరాకీ లభిస్తుంది. అంటే ఇటువంటి పంటలన్నిటికీ కూడా మంచి రోజులు వస్తాయి అని అర్థం.
ఇది సంక్రాంతి పురుషుని యొక్క నీరసాధిపతి యొక్క లక్షణములు. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఒక్కసారి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శివార్పణం. ఓం నమ శివాయ.